నమస్తే అండి. మనం బాల్టిమోర్ వేదికగా జరుగుతున్న ఆటా కన్వెన్షన్‌లో ఉన్నాం. 2 రోజుల పాటు కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఎంతో మంది పొలిటికల్ సినీ సెలబ్రిటీలు ఈ కార్యక్రమానికి హాజరవ్వడం జరిగింది. నాతో పాటు ప్రస్తుతం ఉన్నారు శ్రీకాంత్ గారు. ఆటా కన్వెన్షన్‌కి ఆయన పొలిటికల్ చైర్‌గా ఉండడం జరిగింది. వారితో మాట్లాడదాం. ఈ కన్వెన్షన్ చాలా అద్భుతంగా జరిగింది. మూడో రోజు మరింత అద్భుతంగా జరగబోతుంది. ఇప్పుడు చూస్తే ఇక్కడ శివపార్వతుల కళ్యాణంతోటి మూడో రోజు కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. పొలిటికల్ చైర్‌గా ఎంతో మంది తెలుగు రాష్ట్రాల నుంచి పొలిటికల్ లీడర్స్ రావడం జరిగింది. ఎలా ఆర్గనైజ్ చేస్తున్నారు, ఇంకా ఏం కార్యక్రమాలు ఉన్నాయి మూడో రోజు, వారి మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ శ్రీకాంత్ గారు. నమస్కారం అండి స్వాతి గారు. మూడో రోజు కార్యక్రమాలు ఏం ఉండబోతున్నాయి? పొలిటికల్ లీడర్ చైర్ గా మీరు ఉన్నారు. ఇప్పటి వరకు చాలా అద్భుతంగా జరిగింది కార్యక్రమం. దాని గురించి మీరు ఏం చెప్తారు? థ్యాంక్ యూ. మీరు కూడా విట్నెస్ చేసినట్టుగా ప్రతిరోజు అట్టహాసంగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానికి అనుగుణంగానే నిన్న పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి అందరి లీడర్లను మేము స్టేజ్ మీదకి పిలిచి ఫెసిలిటేషన్ చేయడం జరిగింది. దాంతోపాటుగా మనకు పొలిటికల్ ఫోరం కూడా జరిగినాయి. పొలిటికల్ ఫోరం అంటే సపరేట్గా ఏ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు, ఆ పార్టీకి సంబంధించిన అభిమానులు ఒక రూమ్లో కూర్చొని దాని మీటింగ్ కూడా చేసుకోవడం జరిగింది. అవన్నీ విజయవంతంగా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయగలిగినాము. ఈరోజు మూడో రోజు ఈ శివపార్వతి కళ్యాణము అంటే ఎవ్రీ కన్వెన్షన్కి ఏదో ఒక కళ్యాణం చేస్తాము, అంటే ఏదో ఒక దేవుంది. లాస్ట్ టైం మేము వెంకటేశ్వర్లు కళ్యాణం చేసినట్టుగానే ఈసారి కూడా శివపార్వతి కళ్యాణం చేస్తున్నాం. ఇది కూడా విజయవంతంగా మీరు చూసినట్టుగా చాలా విజయవంతంగా ఈరోజు మేము చేయగలుగుతున్నాం. ఈ శివపార్వతుల కళ్యాణానికి ఎంతో మంది భక్తులు కూడా రావడం జరిగింది. ఈ రోజు మూడో రోజు కార్యక్రమాల్లో హైలైట్స్ ఏమి ఉండబోతున్నాయో తెలియజేస్తారా? మూడో రోజు ఈ రోజు మాకు బిజినెస్ సెమినార్స్ ఉంటాయి, ఇంకా అదేవిధంగా ఉమెన్స్ ఫోరమ్స్ ఉంటాయి, అదేవిధంగా యూత్ సంబంధించినటువంటి ఫోరమ్స్, ఇవన్నీ ఇంపార్టెంట్. అవన్నీ కాకుండా ఇంకా డివోషనల్గా సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలను కూడా ఈరోజు కండక్ట్ చేస్తున్నారు. లైక్ సత్సంగ్ లాంటివి, అవధానం లాంటివి, ఇవి కూడా ఈరోజు కండక్ట్ చేస్తున్నారు. దాంతోపాటుగా ఈవినింగ్ మీకు తెలిసిన విధంగానే ప్రైమ్ టైంలో మనకి పూజా హెగ్డే వీళ్ళందరూ హీరోయిన్లతోటి మళ్ళీ హీరోలతోటి మళ్ళీ ఒకసారి మనం చూసే అవకాశం ఉంది. వాళ్ళతో పాటుగా కిరవాణి గారి ద ఎండ్ ఆఫ్ ద program will end with the Kiravani's concert. That's all. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. చూసారు కదండి, బాల్టిమోర్ లో జరుగుతున్న కన్వెన్షన్ లో పొలిటికల్ లీడర్ గా ఉన్నారు శ్రీకాంత్ గారు. 3 రోజుల పాటు ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన పొలిటికల్ లీడర్స్ ఎంతో మంది ప్రవాసుల్ని కలుసుకొని వారితో గ్రీట్ అండ్ మీట్ గా ముచ్చటించడం జరుగుతుంది. వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించే దగ్గర ఈ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి. Thank you.